నా యేసన్నా నిన్ను కొలిచెదా హృదయాదేవళ మందు ముదమున నిన్ను నిల్పి హృదయాదేవళ మందు ముదమున నిన్ను నిల్పి భక్తి పుష్పము లాచే భజించి పూజించి భక్తి పుష్పములా భజించి పూజించి నిన్ను కొలిచెదా నా యేసన్నా నిన్ను కొలిచెదా శుభ్రపరచితి రావయ్యా నా హృదయము భద్రపరచితి రావయ్యా నీతి సూర్యుడా నీవు ఉదయించున తానే నీతి సూర్యుడా నీవు ఉదయించున తానే కుదులో నా ప్రాణము సదయాత్మ పరమాత్మ కుదురో నా ప్రాణము సదయాత్మ పరమాత్మ నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెదా. ప్రార్థనకు వెళ్దాం. ఎవరో కళ్ళు తెరవద్దు, ఆయన వైపు చూద్దాం. దేవా, 2023 సంవత్సరం 12 నెలలు కాసి కాపాడవుతాయి. కొన్ని రోజుల్లో 2024 సంవత్సరంలోకి, ఒక నూతన సంవత్సరంలోకి మేము అడుగు పెట్టే భాగ్యము మాకిచ్చినందుకు స్తోత్రము తండ్రి. ఏ పాటి వారమునైనా భక్తి లేని వారము, నీతి లేని వారము, ధూళి వంటి వారము, దొంగ వంటి వారము, మా మీద దయ చూపించి, మా మీద కరుణ చూపించి మరొక సంవత్సరము తండ్రి మాకు దానాన్ని ఇచ్చుచున్న దేవా, మా పట్ల ఏ అపరాధములు ఉన్నాయో మేము కడుక్కుంటే అవకాశము, మేము బాగుపడడానికి ఒక అవకాశము, మరొక సంవత్సరము మాకు దయా కిరీటం ఇచ్చుచున్న దేవా, నీకే స్తోత్రమునైనా, నీకే వందనములు తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోవాలి. నైనా నాకు ఒక అవకాశం ఇచ్చావు, మరొక సంవత్సరము వెళ్ళడానికి అవకాశం ఇచ్చావు. నా భక్తిని పెంచుకోవటానికి, నా విశ్వాసాన్ని పెంచుకోవడానికి, నీ దర్శనము చూడడానికి, నీ పని చేయడానికి నాకు ఒక మరొక సంవత్సరముకు నాకు అవకాశం ఇచ్చుచున్న దేవా, నీకే స్తోత్రములను ప్రార్థన చేసుకో. నాలో అపరాధములు తండ్రి ఏమి కడుక్కోవాలో
నీకు ఇష్టం లేని ఏ మిగిలిపోయి ఉన్నాయో అవి తీసివేసుకోవడానికి, అవి తీసివేసుకుని పవిత్రగా మారడానికి మరొక సంవత్సరం నాకు దయా కిరీటం ఇచ్చుతున్న దేవా, నీకే వందనములనైనా, నీకే స్తోత్రములను ప్రార్థన చేసుకుందాం. దేవా, మా చిన్న సంఘాన్ని చూసి, ఈ చిన్న సేవకుని చూసి, నీ పని నమ్మకముగా చేస్తున్న మమ్మల్ని చూసి మరొక మందిరము దయా కిరీటం ఇచ్చుతున్న దేవా, మరొక మందిరము బహుమానం ఇచ్చుతున్న దేవా, నీకే వందనమునైనా, నీకే స్తోత్రము తండ్రి. ధనవంతులు కట్టలేరు అయినా, దావీదు మహారాజు కట్టలేనిది నైనా మాకు ఇచ్చినావు, ఆ ధన్యత మాకు ఇచ్చిస్తున్న దేవా, నీకు వందనములు. పలకడైన గ్రామంలో దైవజనుడు దేవదాసయ్య గారు తిరిగిన స్థలములో బైబిల్ మిషన్ ఏర్పాటు చేస్తున్న దేవా, నీకు వందనములు. ఇంతవరకు దాచి ఉంచావు ఆ స్థలాన్ని, ఇంతవరకునైనా ఆ స్థలాన్ని మా కొరకు ఉంచావు తండ్రి, నీకు వందనములు. మాకు దానం ఇచ్చావు నైనా, నైనా నీ యొక్క మందిరములు బైబిల్ మిషన్ ఏర్పాటు చేయడానికి వృద్ధుడైన కన్నీళ్లు, వృద్ధుడైన నీ దాసుడు కాచిన కన్నీళ్లు గాలి ఉన్నంత వరకు బైబిల్ మిషన్ వ్యాపించ చేయాలని ఆశతో మీకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన నెరవేర్పు తీసుకొచ్చుచున్న దేవా, నీకే స్తోత్రము తండ్రి, నీకే వందనము ప్రభా. నైనా అన్నియు సమకూర్చుతున్న దేవుడు నైనా, అక్కడ ప్రజలను సమకూర్చావు, అక్కడ బిడ్డలు సాంఘాలు ఏర్పాటు చేసావు, నీకే వందనము తండ్రి. వారెవరో మాకు తెలియదు, నీవు మాత్రము తెలుసుకుని మాకు నైనా సహకారాలకు ఇచ్చావు తండ్రి, నీకు వందనములు. నైనా నీకు వందనము తండ్రి, నైనా నీకు స్తోత్రములు. ప్రతి విషయములో నైనా వారు తోడుగా ఉండి నీ మందిర విషయంలో వారు పని చేయడకు ఆసక్తి కలిగించుతున్న తండ్రి, నీకు వందనములు. నైనా నీకే స్తోత్రము తండ్రి, నైనా నీకు వందనములు. నైనా ఆ మందిరము త్వరగా నడిపించుకుని అయ్యా నిర్మాణం పూర్తి చేసుకోండి. నైనా నీకు వందనములు, నైనా నీకు స్తోత్రములు. నీకు రసము లేని, నీకు ఆదాయము లేని వారము నీవే చేతులు చాపుతున్నాం బ్రహ్మ, నీవే చేతులు చాపుతున్నాం తండ్రి. నైనా నీకే స్తోత్రమునైనా, సహకరించండి, సహాయం చేయండి. నీ మందిరమునైనా, నీ మందిరము సుందరముగా అందమైన మందిరముగా కట్టుటకు అయినా కృప చూపించండి. అయినా నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఇక్కడ వచ్చిన వీడను దీవించండి, వారు చేస్తున్న ప్రార్థనలు ఆలకించండి. నాయన ఏ అంశంతో వచ్చారో, ఏ ఆశతో వచ్చారో, ఏ ఇబ్బందితో వచ్చారో ఆయన ఆశ నెరవేర్చండి, మీరే సహాయం ఇచ్చండి. మొదటి ప్రార్థనకు వెళుతున్నాం, మొదటి ప్రార్థన ఆలకించండి. మొదటి ప్రార్థన మన మధ్య ఉన్న చిన్ని గారు చేస్తారు, చెయ్యాలి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. చిన్ని గారు చేస్తున్న ప్రార్థన ఆలకించండి అయ్యా. ఆయన ఆత్మతో నింపివేయండి బిడ్డను వాడుకోండి. మీ సన్నిధానంలో ఈ బైబిల్ మిషన్ ప్రార్థన శాలలో ఒక ప్రార్థన యోధురాలుగా వాడుకోండి. అనేకల కొరకు విజ్ఞాపన చేసే బిడ్డగా వాడుకోండి. నీకే స్తోత్రమని ప్రార్థన చేసుకున్నాం. మన ప్రార్థన మనం అందరం చేసుకుంటూ చిన్ని గారు చేస్తారు. చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి, మౌనంగా ఉండకూడదు. దేవానికి వందనములను ప్రార్థన చేసుకో.
ప్రభా. పరిశుద్ధుడా, రక్షకుడా, విమోచకుడా, మీకే స్తుతులు, స్తోత్రములు 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 నాయన. సర్వాధికారి, సర్వశక్తివంతుడా, బలము గల దేవా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఉన్నవాడు నన్ను వాడని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. మొదటి వాడని కడపటి వాడనని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా, మీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఇశ్రాయేలు కాపరి, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీకే వందనాలు ప్రభా, వందనాలు ప్రభువా. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన ప్రభువా, అపరంజి బోలిన పాదములు కలిగిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఆదరించేవాడ, కాపాడువాడ, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. చివరి రోజుల్లో ఉన్న సంవత్సరం సెలవు రోజు క్షమించమని అడుగుతున్నాను ప్రభా, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా గడిచిన కాలం అంతే కాశీ దాసి కాపాడిన ప్రభా, మీకు స్తోత్రాలు స్తోత్రములు ప్రభా. అయా ఈ 2023 సంవత్సరం అంతే ఆసక్తి చేయాలి. ప్రార్థన మౌనంగా ఉండకూడదు. దేవుడు నీ వైపు చూస్తున్నారు. చేసుకోవాలి. ఆదరించేవాడా, మీకే వందనాలు వందనములనైనా. అయా ఉదయ కాల సమయంలో తండ్రి నాయన, నీ పాదాలు చెంత చేరి ప్రభువా, నీ పాదాలు చెంతకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు స్తోత్రాలు. అయ్యా మీరున్నారు ప్రభా, మీకు వందనాలయా. అయా ఈ స్థలం ముందు మీరున్నారు తండ్రి, ఆత్మనిస్తున్నారు ప్రభువా. మీ ఆత్మ నింపివేండయ్యా. ఈ స్థలములో మీ పరిశుద్ధ అయ్యా, ఈ స్థలములోనికి చేసుకోనమ్మా. మౌనంగా ఉండొద్దు అసలు. స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడ స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ నామాన్ని ఏది అడిగినా మాకు ఇచ్చిన ప్రభా, మీకు వందనాలయ్యా. అయ్యా నీ బిడ్డలైనటువంటి వారు ప్రభా, నీ పాదాలు చెంతకు ఇచ్చి తండ్రి ప్రభా, నామాను ప్రభా ఏది అడిగిన వారికి ఇస్తున్న దేవుడు అయ్యా. పరమ వైద్యుడా, మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. అయ్యా ప్రతి సమస్యను మాకు సమకూరుస్తున్నావయ్యా, నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ చిన్న సంఘము దగ్గరికి వచ్చి ప్రభా నాయన, మా అవసరాలు అక్రతలు తీరుస్తున్నావయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. పరమ తండ్రి, నీకే వందనాలు ప్రభా. అలాగే పల్లకాడు గ్రామంలో ప్రభ కట్టబోతున్న మందిర నిర్మాణంలో సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అనేక మందిని మీరు ఏర్పరచమని అడుగుతున్నాము ప్రభా, మీకు స్తోత్రాలు. అనేక మందిని మీరు ఏర్పరచండి అయ్యా. నీ పునరుత్థాన దినమందు నాయన ఆ మందిరంలో ప్రతి ఒక్కరు వచ్చి ప్రభా నేను స్తుతించడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా, నీకు వందనాలు. నిర్మాణాన్ని ఏర్పరచమని అడుగుతున్నామయ్యా. ప్రతి పనిలోని సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ఏర్పాటు చేయమని అడుగుతున్నాము నాయన. తాపి మేస్త్రులను ఏర్పాటు చేయండి ప్రభా, కట్టేవారిని ఏర్పాటు చేయండి ప్రభా. నాయన మందిర నిర్మాణ విషయంలో సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభా. 3వ మందిరంగా మాకు బహుమతిగా ఇవ్వబోతున్నారు ప్రభా, మీకు వందనాలు. 3వ మందిరాలు ప్రభా బహుమానం ఇస్తున్నారు ప్రభా, అనేకమైన ఆత్మలు ప్రభా నీ సన్నిధానములకు వచ్చి నేను స్తుతించుకున్నట్లుగా సహాయం పరిశుద్ధాత్ముడా, నీ వందనాలు తండ్రి. అంత్యకాలంలో ప్రభా నీ సువార్త అందరికీ ప్రకటించబడాలని ప్రభా నీ వాక్యంలో వ్రాయించినావు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. నీ సువార్త ప్రకటించబడాలని, పల్లగడి గ్రామం అంతా రక్షించబడాలని ప్రభా అయ్యా నీ చిత్తంలో రాజించినావు ప్రభా నాయన. నీ మందిరాన్ని మాకు ఇస్తున్నందుకు నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. శివాధిపతి, మీకు వందనాలు ప్రభువా. అలాగే ప్రభు ఈ రంగంపేట మండలాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నీ రెక్కల చాటును భద్రపరుచు తండ్రి నాయన. అనేక మంది బిడ్డల ప్రభా నీ సన్నిధికి రాలేకపోతున్నారు ప్రభా, ఈ లోకంలో తిరుగుతున్నారు ప్రభా, మీకు వందనాలు ప్రభా నాయన. నాయన మీ స్తోత్రాలు తండ్రి. అనేకమైన ఆత్మలను పట్టి రక్షించండి అయ్యా. నీ సన్నిధానములకు నడిపించుకోమని అడుగుతున్నాము తండ్రి. ఈ రంగంపేట మండలంలో ప్రభా ఈ సన్నిధి మీరు ఏర్పాటు చేశారు ప్రభువా. ఎంత నిమిత్తమైతే ఈ సన్నిధి మీరు ఏర్పాటు చేశారో ప్రభా ఈ రంగంపేట మండలం మార్చడానికి తండ్రి నాయన. అనేకమైన జనులకు నాయన మారు మనసు వచ్చినట్లుగా చేయడానికి ప్రభువా అయ్యా మాకు మందిరాన్ని ఇచ్చిన యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఈ రంగంపేట మండలాన్ని కదిలించండి అయ్యా. మండలంలో ఉన్న గ్రామాలను కదిలించి మనం అడుగుతున్నాము ప్రభా. గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని
కదిలించండి అయ్యా. కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మని రక్షించండి ప్రభువా. నీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాము ప్రభువా. నీకు వందనాలు. జీవము కలిగిన దేవ మీకే వందనాలు తండ్రి. అలనాడు మోసే గారిని ఏర్పాటు చేసుకున్న రీతిగా ప్రభువా నాయన మా ఆత్మీయ తండ్రి గారిని ఆత్మీయ తల్లి గారిని ఏర్పాటు చేసుకుని ప్రభువా అనేకుల కొరకు ప్రార్థించే యోధులుగా నాయన మాకు ఇచ్చిన తండ్రి ప్రభువా. ఆయన నీకు వందనాలు తండ్రి, వందనాలయ్యా. అనేక కార్యములు జరిగిస్తున్నా ప్రభువా, మీకు స్తోత్రాలు. వచ్చిన వారందరినీ స్వస్థపరుస్తున్నావయ్యా, మీకు వందనాలు. ఇంకా అనేక మందిని స్వస్థపరచమని అడుగుచున్నాము ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. నాయన సాలను అభివృద్ధి పరచమని అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు ప్రభువా. దీనుల ప్రార్థన ఆలకించేవాడవయ్యా, దీనుల ప్రార్థన ఆలకించేవాడు ప్రభువా, మీకు స్తోత్రాలు. దీనుడు మరపటిగా యెహోవా ఆలకించునని అతనికి ఉత్తరం ఇచ్చినని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు. మేము దీనులము అల్పులము అయోగ్యులమయ్యా, ఎందుకు పనికి రానటువంటి వారము తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని ప్రభు ఎంతవరకు కాపాడుతూ వచ్చావు ప్రభువా, మీకు స్తోత్రాలు. మాలో ఏ యోగ్యత లేనప్పటికీ తండ్రి ప్రతి కష్టమందు బాధ ఏంది, ఇరుకేంది, ఇబ్బంది ఏంది, సమస్యలందరూ కూడా ప్రభువా ఆయన మమ్మలను మా కుటుంబాలను కాపాడి ప్రభువా నాయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. నడిపిస్తున్నావయ్యా, తప్పకుండా కార్యం చేయబోతున్నాడు. పాద సన్నిధికి వచ్చినట్లుగా ఆదరిస్తున్నావు తండ్రి. వైద్యుడానికి కొందనాలు ప్రభువా. అలాగే చంద్రుడి గ్రామం నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు. ఏ బిడ్డ ఏ అంశం పట్టుకుని ప్రభువా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ అంశం నెరవేర్తించమని అడుగుతున్నామయ్యా, మీకు వందనాలు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. గృహాలు కట్టుకోలేనటువంటి వారు వచ్చి ఉన్నారు ప్రభువా, వివాహం కాని బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభువా, భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారు వచ్చి ఉన్నారు ప్రభువా, ఉద్యోగాల కొరకు వచ్చి ఉన్నారు ప్రభువా, రోగములతో బాధపడి వారు వచ్చి ఉన్నారు ప్రభువా, అనేకమైన రకరకాల రోగముల చేత బాధపడి వారు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను మీరు చూస్తున్న దేవుడు అయ్యా, మీకు వందనాలు. అయ్యా మీరు స్వస్థపరచండి అయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరచమని అడుగుచున్నాము ప్రభువా. ఏ బిడ్డ ఏ అంశం పట్టుకుని నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నదో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ అంశం నెరవేర్తించమని అడుగుతున్నానయ్యా. అలాగే రాయవారం గ్రామం నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా బాలునిగా వచ్చిన మీ దగ్గరకు మేము వచ్చి ఉన్నాము తండ్రి. అయ్యా రాయవారం గ్రామం నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభువా. అయ్యా నాయన కాళ్ళు నొప్పులతో బాధపడవారు వచ్చి ఉన్నారు ప్రభువా, పక్షవాయుతో బాధపడవారు వచ్చి ఉన్నారు తండ్రి. ఇంకా రకరకాల రోగముల చేత బాధపడవారు వచ్చారు ప్రభువా నాయన, స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. వివాహం కాని బిడ్డలు వచ్చారు ప్రభు, వివాహాలు జరిగించండి అయ్యా. గృహం కట్టుకోలేని బిడ్డలు వచ్చారు, గృహాలు కట్టించమని అడుగుచున్నాము ప్రభువా. పావనమూర్తి సహాయం అయ్యా. ఉద్యోగాలను గ్రహించమని అడుగుచున్నాము తండ్రి. పలకడు గ్రామం నుంచి బిడ్డలు వచ్చిన్నారు తండ్రి. అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు చూస్తున్న దేవుడు అయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మరి ఆలకించుతున్నావు ప్రభా, మీకు స్తోత్రాలు. వినదేరకుండినట్లు చెవులు మందము కాదన్నావు తండ్రి, రక్షింపనేరకుండినట్లు నా హస్తం కొరసు కాదన్నావయ్యా. నాయన మీకును మాకు నాకుని మీ పాపములు అడ్డుగాడుగా ఉన్నాయని సెలవిచ్చావయ్యా. వారి పాపములు కడిగి వేయండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పాపములు కడిగి వేసి ప్రభా నాయన వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాము దేవా. పరమ వైద్యుడు సహాయం చేయండి అయ్యా. వరుసలేడు గ్రామం నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏ అంశంతో నీ పాదాలు చెంతకు వచ్చి ఉన్నదో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ అంశం నెరవేర్తించండి అయ్యా. రంగంపేట ప్రార్థనశాల మందిరంలోనికి వెళ్ళమ్మా అంశములు నాయన మా కార్యాలు జరిగాయని ప్రభు నాయన. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి చెప్పుకొని ప్రభు ఇంకను అనేక మందిని ప్రభువా ఈ సన్నిధానములకు నడిపించినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. పరమరాజా సహాయం చేయండి అయ్యా. దీనిలో ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా, మీకు వందనాలు ప్రభువా. అలాగే వెంకటాపురం గ్రామాన్ని కూడా కదిలించండి ప్రభా. రాలేని బిడ్డలను రప్పించమని అడుగుతున్నాము తండ్రి. సొంతపేట గ్రామాన్ని కదిలించండి అయ్యా. రాలేనటువంటి బిడ్డలను కూడా మీరు తోడుకుని రమ్మని అడుగుతున్నాము దేవా, మీకు స్తోత్రాలు. అనేక గ్రామాలు ఉన్నాయి ప్రభా, ప్రతి ఒక్క గ్రామాన్ని కదిలించండి అయ్యా, మీకు వందనాలు ప్రభా.
వందనాలు. జీవము కలిగిన దేవా మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆత్మీయ తల్లిదండ్రులను బలపరచండి యేసయ్య. అనేకమైన కార్యాలు నాయన వారి చేతుల మీద జరిగించినట్లుగా సహాయం చేయండి ప్రభా. మీ శక్తి బలము ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. అభిషేకం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు తండ్రి. అభిషేకం ద్వారా ఎన్నో కార్యాలు చేయనట్లుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ఇంకా ప్రభు మాకు నాయన వర్తమానం పంచిపెట్టుచుండగా ప్రభు నాయన నీ కాపుదలని గ్రహించండి అయ్యా. ఈ సిలువ సాటును మరుగుపరచి తండ్రి నాయన మాకు కావలసిన వర్తమానం దేవా. పరిశుద్ధుడ మీకే వందనాలు ప్రభా. నాయన 7 స్త్రీలను ఎన్నుకున్న ప్రభా నీకు వందనాలు. 7 ప్రార్థనలు చేయటానికి ప్రభా నాయన 7 స్త్రీలను నీవు ఎన్నుకున్న ప్రభా మీకు స్తోత్రాలు నాయన. ఒక్కొక్కరు ప్రార్థించేటప్పుడు ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాము దేవా మీకు స్తోత్రాలు. 7 స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను ప్రార్థిస్తున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీకు వందనాలు అయ్యా. ప్రార్థనలు వ్యర్థంగా పోనిచ్చే దేవుడు కాదయ్యా. మీకు స్తోత్రాలు. మాలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నావు అయ్యా. మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడ వందనాలు తండ్రి. అయ్యా వంట చేసాకగాను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వంశీశ్వర విషయంలో సహాయం చేయండి ప్రభా. వారి కార్యములు జరిగించండి ప్రభా. నీకు వందనాలు. అలాగే ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రభా నాయన మీ కాపుదలని గ్రహించమని అడుగుతున్నాను దేవా. మీకు వందనాలు. పరమ వైద్యుడ మీకు వందనాలు తండ్రి. వండే చేతులను వడ్డించే చేతులను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఆశీర్వాద భోజనం విషయంలో సహాయం చేసి ప్రభా ఏ బిడ్డ తినిచ్చినదో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నీ స్వస్థత కార్యము జరిగించమని అడుగుతున్నామయ్యా. పరమ వైద్యుడ నీకు వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఆయన పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, చిన్న బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు కాచి దాచి కాపాడారు ప్రభువా. అలాగే 2000 ఇంకొక వారంలో ప్రభువా 2024 సంవత్సరంలో ప్రభా నాయన మేము అడుగు పెట్టుకుంటున్నాము తండ్రి. అయ్యా నీ సహాయం ప్రతి ఒక్క బిడ్డకి నాయన ఉంచమని అడుగుతున్నాము ప్రభా. నీ స్తోత్రాలు. నీ వాగ్దానములు ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. అలాగే సామలకోటలో ఉన్న సంఘ పరిచర్యను కూడా బలపరచండి అయ్యా. అలాగే ప్రార్థనశాల మందిర పరిచర్యను కూడా బలపరచండి తండ్రి. ఇంకను అనేక మంది వచ్చినట్టుగా సహాయం చేయండి ప్రభా. రానున్న దినాలలో ప్రభు అనేక మంది మీరు తోడుకొని వస్తున్నారని వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా. మీకు వందనాలు ప్రభా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. వచ్చిన వారందరినీ మీరు స్వస్థపరచండి అయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ దీనురాలి కుటుంబాన్ని దీనురాలిని కూడా జ్ఞాపకం చేసుకోమని నా బిడ్డలకు రక్షణ మార్గం అనుగ్రహించమని త్వరగా రాబోతున్న యేసయ్య పుణ్య పాదములు పట్టుకొని బ్రతిమాలి అడిగి వేడుకొచ్చున్న మా పరమ తండ్రి. ఆమేన్. నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక నీవే మార్గము నీవే సాచము నీవే జీవంబు నీవే సర్వంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. నీవే నమ్ముకొని వచ్చారయ్యా. నీవే మార్గమని నీవే సత్యమని నీవే జీవమని నిన్ను ఆనుకోవటానికి నీకు చెప్పుకోవటానికి నీ బిడ్డలైన వారు వేదనతో వచ్చారు. మనుషులు నమ్మడు కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలని నీవే నమ్ముకొని వచ్చారు తండ్రి. రెక్కాడితే డొక్కాడని ప్రజలము నాయన, దిక్కులేని వారము,
దరిద్రముగా ఉన్నాం తండ్రి. మా దరిద్రమును మార్చడానికి, మా దారిద్రమును మార్చడానికి మీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నారు తండ్రి. నాయనా నీకు స్తోత్రములు. విజయ్ కుమార్ గారు నీవేన నమ్మకు వచ్చిన కుమారుడికి సాయం చేసావు తండ్రి. ఇంకో నువ్వు సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి తన భార్య మహాలక్ష్మి అంగన్వాడి వారి ఆస్తులు నెరవేర్చండి. అలాగే ప్రభా మాతా పాపమ్మ గారు సండ్రేడు తండ్రి గత వారం అనారోగ్యం బాగోలేక రాలేకపోయినా ప్రార్థన చేయగా మందిరంకు నడిపించావు తండ్రి. ఇంక నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. నీవెన్ని నమ్మకలు వచ్చిన బిడ్డకు సహాయం ఇచ్చేయండి. మోషే గారు పలకడిమ తండ్రి గత వారం అంతా కుమారుడు బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయగా మా మనవులు విన్నావు తండ్రి, మా మొర విన్నావు ప్రభువా. కుమారుడు సజీవుగా నిలబెట్టుకుని నీ మందిరముగా నడిపించావు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. శాంతమ్మ గారు తండ్రి సండ్రేడు ఆవేశం తగ్గించావు. ఇంకా నువ్వు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ఇంకా మేలైన ఆరోగ్యం దయచేయండి అయ్యా. నీకు వందనములు. అప్పయ్యమ్మ గారు సండ్రేడు ఆమెగా ఉన్న నడువ నిప్పును అయ్యా ఎన్ని పోస్తు నిప్పును ఇస్తున్నాము తొలగించండి అయ్యా. నీకు స్తోత్రములు. అలాగే ప్రభా మోహన్ లాల్ గారు రంగంపేట కుమారుడు తండ్రి ఏది కావాలని ఆశపడుతున్నాడు ఆశ నెరవేర్చండి. పాలాటం మరియు కుమారి గారు రంగంపేట కుమార్తె ప్రార్థన బలహీనముగా ఉండగలరు అయ్యా. బలహీనముగా ప్రార్థన చేయగా ఆ జబ్బునైనా ఆ బలహీనత తీసివేసావు, బలపరచావు. అలాగనే గృహము కట్టుకుంటూ సమకూర్చి సొంత గృహములకు బిడ్డకు దయచేయండి అయ్యా. నీకే వందనములు తండ్రి. బొండ అప్పు గారు తండ్రేడు తండ్రి తన కుమారుడు అయా గర్భం ఇచ్చి మేలు చేయండి. కుమార్తెకి తండ్రి పాలాటి అలేఖ్య రంగంపేట తండ్రి ఎవరి బిడ్డ తండ్రి బిడ్డకునైనా రక్షణ కల్పించండి. ఆయన బిడ్డకునైనా మంచి ఉద్యోగం కలుగు చేయండి. ఆయన నీకు వందనములు. దూరస్థములంతా తండ్రి ఏలకోన తండ్రి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. మేము ప్రార్థిస్తున్నాం. మా మొరగనండి, మా విజ్ఞాపన ఆరోగిస్తున్నాం తండ్రి. బిడ్డకు త్వరలో కార్యం చేస్తున్న దేవానికి వందనములు. దెందుకూరి మరియమ్మ గారు ఏలకోన తండ్రి గృహము కట్టుటకు పొలము పడాలని కుమార్తె ప్రార్థన చేస్తే సహాయం చేయండి. నల్ల విజయరత్నం గారు ఏలకోన ఆయన భార్యాభర్తల దగ్గర సమాధానం లేదు, సమాధానపరచండి. గణికమ్మ గారు రాయవారం నైనా కుమార్తె జ్వరంతో బాధపడుతుండగా అయినా ఆమె అవసరము తీర్చండి, ఆరోగ్యం ఇవ్వండి. నాయనా నీకే స్తోత్రములు. పాపమ్మ గారు ఆయన రాయవరం తను దీవించండి. మేరేగోళ్ళు గారు సుబ్రహ్మణ్యం గారు దీవించండి తండ్రి. మంగగారు వరలక్ష్మి గారు జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనములు. నీకే స్తోత్రము తండ్రి. నీకే వందనము ప్రభా. నాయనా వీరందరూ తండ్రి నీవేరే నమ్మకం వచ్చారు తండ్రి. నువ్వు కార్యం చేస్తావని ఆయన బిడ్డలు కోరుకుని వచ్చారు ప్రభా. సహాయం చేయండి. ఒడిసి వచ్చిన బిడ్డను దీవించండి. నేనైనా అయా సారమును దీవించండి. ఆ కాళ్ళు చెయ్యి ముట్టండి అయ్యా. నీకు వందనములు. అప్పుగారు దీవించండి. నీకే వందనములు అయినా. అలాగనే తండ్రి రాణి గారిని ఆశ నెరవేర్చండి అయ్యా. శ్రీధర్ గారు నాయన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా సహాయం ఇచ్చేయండి. కుమారుడు ఆరోగ్యం ఇవ్వండి దయచేయండి. అయిన భిక్షను చేస్తున్నా మమ్మల్ని తీసివేసి
ఈ పనిలో వాడబెట్టు సహాయం చేయండి. నీకే వందనము తండ్రి, నీకే స్తోత్రము ప్రభా. బిడ్డకు సహాయం చేస్తున్నావు తండ్రి, నీకు వందనములు. ఆయన ప్రార్థనకు వెళదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభు వైపు చూద్దాం. దేవుడిని దీవించబోతున్నాడు. రెండవ ప్రార్థన మన మధ్య ఉన్న సువార్తమ్మ గారు చేస్తారు. చేయాలి ప్రార్థన. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు అసలు. మహాగణుడా నీకే వందనముల స్తోత్రములు తండ్రి. మహిమగల దేవా నీకే వందనముల స్తోత్రాలు. సర్వాధికారి నీకే వందనముల స్తోత్రాలు. మౌనంగా ఉంటే వ్యర్థమే. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మౌనంగా ఉండకూడదు. ఈ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు. దేవుని వైపు చూడు. అంతము లేనివాడా నీకు వందనములు. ఇదిగో బాలుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడా నీకు బాలయేసుడు దేవుడి బాలుడుగా మన మధ్యకు వచ్చారు. కలిగి చేసిన తండ్రి చేసుకోవాలి ప్రార్థన. తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నశింపోని వాళ్ళు తండ్రి ఏమని రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రంగా చేసిన దేవానికి 2003 సంవత్సరం కాసి అయినా తండ్రి 4వ సంవత్సరం మమ్మల్ని తండ్రి నీకు వందనములు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు. మహిమగల దేవా నీకు వందనముల స్తోత్రాలు తండ్రి. ఈ తలం మా కొరకు ఏర్పరిచిన తండ్రి నీకు వందనముల స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి మా ఆత్మ తల్లి ఆత్మ తండ్రి మీరు ఎప్పటిసారి చేయించుకున్నారు తండ్రి. బలంగా నీ కార్యం జరిగించుకోకపో ఏ తలములోకి వెళ్ళినప్పుడు కూడా తండ్రి నాకు తండ్రి ప్రతి కార్యం నెరవేర్చమని నీ చేతులు కలుపుకోమని ఏసయ్యా నీ నామలు అడుగుతున్నాం పేవ. నీకు వందనముల స్తోత్రాలు పేవ. దైవ మా నీకు వందనాలు పేవ. ఇగో పళ్ళు కర్మలో తండ్రి అయ్యా శిర్చి మాకు 3వ శిర్చి ఇచ్చిన తండ్రి నీకు వందనముల తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు అసాధ్యమన్నది లేదు ప్రభు. నువ్వు రప్పేసి బాగా ఆశ్చర్యపడి కార్యములు చేయగల తండ్రి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. అక్కడ పని వారిని అందరినీ చేతులు కప్పుకొని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి పనిముట్టు కూడా తండ్రి మీరు ఇన్ని సహాయం చేయండి తండ్రి. అయ్యా పరిసారం చేసి వీళ్ళకి సహాయం చేయండి అయినా తండ్రి. ప్రతిదీ కూడా తండ్రి ఈ నామలో ప్రతి మీటింగ్లు కూడా సిద్ధపరచండి. ప్రతి బిడ్డ హృదయం ప్రేరేపించి తండ్రి అయ్యా దేవుడికి ఇది ఇవ్వాలని తండ్రి అయ్యా వీడు సహాయం చేయమని పలికారం అంతా తండ్రి గ్రామ బిడ్డలు మార్చండి సహాయం చేయమని మీ చేతులు కలుపుతుంది. అయ్యా చాలా వరకు అడుగుతున్నాం తండ్రి మీకు వందనాలు. మీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడ నీకు వందనములు తండ్రి. ఇగో తండ్రి మీ సిలువ సాగించాలని ఆశపడతాను అయ్యా. సిలువ తాకించలేక సహాయం చేయలేవు. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రములు. ఈ చుట్టుపక్కల తలాలన్నీ తండ్రి నీ సోదరులు మెచ్చుకో తండ్రి. మీరేదైనా తలాలను ఇచ్చలేక సహాయం చేయమని నీ చేతులు కప్పు ఏసీ నామలు ప్రార్థన చేయాలి. వందనాలయ్యా. మీకే ప్రార్థన. పరిశుద్ధాత్మడా నీకు వందనములు తండ్రి. పల్లకడలో ప్రార్థన పల్లకడలో మందిరం కోసం అందరం చేయాలి. పల్లకరి మంచి దేవుడు మహిమ మందిరం కట్టించుకుంటున్నారు. అక్కడ మహిమ దేవుడు రాబోతున్నారు. అక్కడ అనేక ఆత్మలు తండ్రి తలబలకు వచ్చి సహాయం చేతులు కప్పు చెప్పుకుని ఏసయ్యా నీ నామాలు అడుగుతున్నాం పెవ్వా. మీరు చేసి దేవుడు తండ్రి నా నామాన్ని ఏదడితే అది మీకు ఇస్తానని అన్నావు పెవ్వ. ఇచ్చి దేవుడి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు పెవ్వా. ఇగో పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి. అయ్యా నా రాజా నీకు వందనములు పెవ్వా. ఇగో తండ్రి సోభద్రపేట నుంచి వచ్చి బిడ్డలు దీవించండి తండ్రి. పల్లెకాయ నుంచి వచ్చిన బిడ్డలు దీవించండి పెవ్వా. అయ్యా నా తండ్రి సోభద్రపేట నుంచి అయినా మీరు తండ్రి ఎన్నికైపోయిన బిడ్డలందరూ మళ్ళీ వచ్చేలాగా సహాయం చేయకపోయి వెంకటాపురం నుంచి వచ్చిన బిడ్డలు కూడా తండ్రి ఆగిపోయిన బిడ్డలు వచ్చేలాగా సహాయం చేయండి. మీకు వందనాలు అయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు ఏ పాపి నశింపోతాకి నీకు ఇష్టము కాదు నేను నశింపోయిన వాళ్ళు వెతికి రక్షించుతావా. నీకు వందనాలు స్తోత్రాలు పెవ్వ. ఇగో రాయాలు సండే నుంచి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి
ప్రతి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి, స్వస్థ తీయండి తండ్రి. మీకు వందనాలయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభు, చేయాలమ్మా, ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రాలు పరిశుద్ధాత్మ, నీకు వందనములు స్తోత్రాలు. మౌనంగా ఉండవద్దు అసలు. చాలా తండ్రి యజ్ఞపివ్వండి తండ్రి. తండ్రి గొప్ప సమయం ఇది, ప్రార్థన చేసుకునే సమయం నువ్వు మాట్లాడాలి. ఈ రంగపేట అంతా కదిలి నువ్వు మాట్లాడిన బట్టి దేవుడి కార్యం ఉంటుంది. నువ్వు మాట్లాడాలి, దేవుడితో నువ్వు మాట్లాడాలి. అనాలోచనతో ఉండకూడదు అసలు. మీకు అందరములు స్తోత్రాలు. అలా వచ్చిన గ్యాప్ నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు, వచ్చిన నుంచి వచ్చిన బిడ్డలందరినీ గ్యాప్ చూసుకోతండి. అయినా వచ్చిన బిడ్డలు ఏమైతే పట్టుకొని వచ్చారో తండ్రి, ఆ కార్యాలైతే కార్యం నెరవేర్చుతండి. కన్నీరుతో ప్రార్థన చేసుకోవాలి. మాట్లాడు, ఏసేదో మాట్లాడు. ఏం కావాలో దేవుడు అడిగిస్తాడు. ఏదైనా ఇవ్వగానే సిద్ధంగా ఉన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు. చేసుకో ప్రార్థన. ఇంకా ఎన్నో జ్ఞాపకం చేస్తున్నానయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలా వయసులు నెరవేర్చండి తండ్రి. మీకు అందరములు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ, నీకు స్తుతులు స్తోత్రాలు. ఇక నా యేసయ్య, నీకు అందరములు పాపం గారు చేయమంటే స్వస్థపరచండి. అయినా బిడ్డకి కార్యం జరిగించుకోమ్మా. అలాగే పేద చట్టములు నాయన మంచి మెదడు నాయన లేగలేని స్థితిలో పేదలు చేయగలి అవునంతో ఆ చట్టమును బట్టి స్వస్థపరచమని సహాయం చేయమని అడుగుతున్నాం. అలాగే చాటములు నాయన తగ్గవచ్చు, తగ్గించాను. ఇంకా పూర్ణాత్మ పూర్ణ శక్తిని దయచేయండి. రాయాల నుంచి వచ్చిన అప్పయ్యమ్మ గారు నొప్పు ముట్టి స్వస్థపరచండి తండ్రి. మీరు స్వస్థత దయచేదేవా, నీకు వందనములు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ, నీకు వందనములు స్తోత్రాలు. శక్తినిచ్చోతండి. ఇంకా ఈ జయకుమారి కార్యక్రమ శక్తి పూర్ణాత్మ దయచేయమని అడుగుతున్నాడు తండ్రి. తన భార్యకి ఇచ్చిన ఉద్యోగులు మీరు సహాయం చేయండి. తన పట్ల మనం దీవించండి, ఆశ్రదించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు. ఇగో రాజ్యాన్ని తండ్రి చీదని ఉద్యోగులు మీరు సహాయం చేయండి. అలాగే వయసు ఉద్యోగులు మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు. ఆటేతో నీ కుమారుడు కూడా తండ్రి, ఆ బిడ్డకు కూడా తల్లిపాట్లు మీరు తన ఉద్యోగములు కూడా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ, నీకు వందనములు తండ్రి. ఇంకా అనేక బిడ్డలు వచ్చారు తండ్రి. గోములు ఏం బిడ్డలు వచ్చారు, గోములు దయచేయమా. ఉద్యోగాలు దయచేయమా. ఊపిరితిత్తులు పాడుకొని ఊపిరితిత్తులు ముట్టి స్వస్థపరచండి తండ్రి. మోకాళ్ళ నొప్పులతో వచ్చిన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. నొప్పులతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. గర్భఫలం లేని బిడ్డలు వచ్చారు, గర్భఫలాన్ని దయచేయండి. పరిశుద్ధుడా, నీకు వందనములు నాయన. చౌరి బీపీ ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. చౌరి బీపీనైనా కంట్రోల్ చేసి నుంచి సహాయం చేయండి అడుగుతున్నాం. నీకు వందనములు తండ్రి. రాజకాపులో ఉన్న బిడ్డని తండ్రి, దేవుని తండ్రి, ఆ బిడ్డని ముట్టి స్వస్థపరచండి. నార్మల్ చేయగలి నార్మల్ ఇచ్చోతండి. ఇంకా బిడ్డకి ముట్టి స్వస్థపరచండి, రాని ముట్టి స్వస్థపరచండి. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. గర్భఫలమునైనా ఇచ్చోతండి. కోరుకుంటున్న బిడ్డకి మగ బిడ్డను దయచేయండి తండ్రి. వ్యర్థంగా ఉండవద్దు. రక్షించు తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు. ఈ గంట దేవుడితో నువ్వు మాట్లాడితే గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యం. బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యం కావాలా, ఏం కావాలో దేవుడు చెప్తాడు. నువ్వు అడుగు. ఇల్లు కావాలా, దానం పోగొట్టుకున్న బిడ్డలు వచ్చారు తండ్రి. తిరిగి దాని నుంచి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. పరిశుద్ధులు అనేక పురుషులు వచ్చారు తండ్రి. పురుషులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యాలకి ఏముందో నీకు తెలిసిన అయినా బట్టి స్వస్థత దయచేయండి. నీకు వందనములు స్తోత్రాలు. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డని మీరు విడిచిపెట్టండి. అయిన ప్రతి బిడ్డ బట్టి స్వస్థత అయ్యా, మగ బిడ్డలు దయచేయండి. ఈసారికి నగలు అనేక వేలు వచ్చిన వారికి అందరికీ సహాయం చేయండి. మగ బిడ్డలు దయచేయండి తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు.
అయ్యా చెట్టు బిడ్డలు వచ్చారు, చెట్టు బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన సాలకు వచ్చిన ప్రతి బిడ్డని పురుషులు చేయలేదండి, వృద్ధాపులు ఉన్న బిడ్డలు పట్టాన్ని సత్తుపత్రులు సత్తుత కలిగి చేయండి దేవా. మీకు ప్రతి బిడ్డని సాక్షిగా నిలబెట్టుకోవాలి, చేసుకోవాలమ్మా, చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. సాక్షి చూపండి, సహాయం చేయండి. నీ వైపు దేవుడు చూడబోతు చూస్తున్నారు. మా కొరకు పచ్చి బాలుడిగా వచ్చావు అయ్యా. మా దేవుని చుట్టూలకి రండి పిల్ల, మీకు వందనాలు స్తోత్రాలు. మా కోసం వచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని ఈ రకంగా జరిగించుకోండి తండ్రి. నీకు వచ్చి బిడ్డ దీవించండి తండ్రి. పట్టించిన బిడ్డలు తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ ముందు అనేకని లక్ష్మి పెట్టాం మేము. అయ్యని మీరు వ్యస్తమైంది నెరవేర్చండి, కార్యం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మీకు రాజానికి స్తోత్రాలు. ఈ చిన్న సంఘాన్ని పెద్ద సంఘంగా చేయండి, వద్దుపరచండి, అబద్ధపరచండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. దయగల దేవా నీకు వందనాలు స్తోత్రాలు. అలా పాపం గారు తండ్రి మీరు పాపమని పెడితే సోదరు తొలగించి మేలు కురిపించుదావా. నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి మేరీ గారికి ఇల్లు కట్టుకుని నాకు సహాయం చేయండి అయ్యా. ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి, పద్ధతులు దీవించండి, ఆశ్రదించండి నాయన. నీకు వందనములు స్తోత్రాలు. ఎవరు మీరు విడిచిపెట్టవద్దు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీ దృష్టిలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకి మీరు సహాయం చేయాలి, సత్తుపరచమని అడుగుతున్నట్టు. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రాలు. నాకంటే ముందు చేతులు పేదలు మీరు ఆలకించేయండి. నా దీన్ని కొట్ల మంది చేతులు ఆయన నీకు వందనములు స్తోత్రాలు. మాకు కావలసిన వర్తమానం మాకు దయచేయండి. జాన్మలో మీరు ఉండండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా